హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీఎన్ఆర్ సేల్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు డేట్ వచ్చేసి 5 డిసెంబర్ 2024 గురువారం. సో మళ్ళీ చెప్తున్నాను, క్లియర్గా వినండి. 5 డిసెంబర్ 2024 అండి. సో ఈరోజు వచ్చేసి మీ ముందుకి ఒక బకాడీ గాడైతే కాదు, వాడికంటే కొంచెం తక్కువ గేజ్లో ఉన్నటువంటి ఒక ట్రాలీ అండి. సో ఎలా చెప్పుకోవచ్చు అంటే, వాడికి ఒక పెద్ద తమ్ముడు లాంటోడు, బకాడీ గాడికి ఒక పెద్ద తమ్ముడు లాంటి ట్రాలీని అయితే మీ ముందు తీసుకొచ్చానండి. సో ఎందుకు అలా చెప్తున్నానంటే, సో అది కూడా నేను వీడియోలో క్లియర్గా చెప్తూ ఉంటాను. సో మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయమాకండి. సో వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ పూర్తిగా అర్థమవుతాయి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఇలాంటి మంచి మంచి ట్రాలీల కోసం మన ఛానల్ని మిస్ చేసుకోకుండా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అలాగే మన ఛానల్ కూడా మీకు తెలిసిన వాళ్ళకి ఉపయోగకరంగా ఉంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేస్తూ ఉండండి. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి, అన్ని డీటెయిల్స్ క్లియర్గా అర్థమవుతాయి. వీడు వచ్చేసి అటు మీడియం ట్రాలీ కాదు, అటు హెవీ బకాడీ కాదు. సో బకాడీ గాడి కంటే కొంచెం గేజ్ తక్కువగా ఉన్నటువంటి ట్రాలీ అండి. అందుకే చెప్పాను నేను, బకాడీ గాడికి పెద్ద తమ్ముడు లాంటి ట్రాలీ అండి ఇది. సో వీడికున్న ప్రత్యేకతలు ఏంటంటే, వీడికి మనం 5mm ప్లాట్ఫామ్ వాడటం జరిగింది. సో అదే ఇంకా తక్కువ బడ్జెట్లో అయితే 4mm వాడతాం మనం, కానీ ఇది 5mm ప్లాట్ఫామ్ వాడామండి వీడికి. అలాగే పోస్టులు కూడా వీడికి బయటి పోస్టులు పెట్టామండి. 5 ఇంచుల బయటి పోస్టులు చూసారా, 5 ఇంచుల బయటి పోస్టులు అండి. వీడికి వాడిన పోస్టులు కూడా 5 ఇంచుల వైజాగ్ పోస్టులన్నీ కూడా వైజాగ్ స్టీలేనండి. అవన్నీ బయటికి పెట్టి తయారు చేయడం జరిగింది. సో ఎదరు కూడా ఇది 6 ఇంచుల రాబారు, అందులో కూడా గోటం అన్నమాట. ఇది చింతకాయ అయితే కాదు, గోటం రాబారు. ఆ వీ బెడ్ వచ్చేసి 5 ఇంచుల వీ బెడ్. సో డోర్స్ కూడా యాజ్ టీజ్గా చెప్పుకుంటే 18 ఇంచుల డోర్లే. సో చూశారు కదా, ప్లాట్ఫాము 5mm ప్లాట్ఫామ్ అనమాట ఇది. సో అదే మనం హెవీలో చూసుకుంటే 6mm ప్లాట్ఫామ్ ఉంటుంది. అదే మీడియంలో చూసుకుంటే 4mm ప్లాట్ఫామ్ ఉంటుంది ఇది. సో అందుకే చెప్తున్నాను, వీడు బకాడీ గాడికి ఒక పెద్ద తమ్ముడు లాంటి ట్రాలీ అండి ఇది. మన దగ్గర వచ్చేసి మొత్తం 3 రకాలుగా కొత్త ట్రాలీలు అయితే తయారవుతూ ఉంటాయండి. సో అవి నేను చెప్తాను, వినండి. ఒకటేమో బకాడీ గాడండి, వాడే హెవీ ట్రాలీ. వాడి దగ్గర ప్రతి మెటీరియల్ కూడా వైజాగ్ స్టీలే ఉంటుందండి. ఏది చూసుకున్నా వైజాగ్ స్టీల్తో వాడు తయారయ్యి రెడీగా ఉంటాడు. వాడికి వాడే ప్లాట్ఫామ్ కూడా 6mm ప్లాట్ఫామ్ అండి. సో అదొక రకం. సో ఇంకోటి చెప్పుకుంటూ పోతే దీని గురించి అన్నమాట. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నది బకాడీ గాడి కంటే కొంచెం గేజ్ తక్కువలో ఉన్నటువంటి సెకండ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. సో దీనికైతే మనం 5mm ప్లాట్ఫామ్ వాడతాము. అలాగే దీనికి వైజాగ్ స్టీల్ అనేది ఎక్కువ మోతాదులో వాడటం జరుగుతుంది. వీడి శరీరంలో ఎక్కువ వైజాగ్ స్టీల్ అనేది ఉంటుందన్నమాట. సో ఇంకో మోడల్ చెప్పుకుంటూ పోతే అది మీడియం అని చెప్తామన్నా. సో అదేంటంటే 4mm ప్లాట్ఫాము. సో దానికైతే కొంచెం తక్కువ మోతాదుల్లో వైజాగ్ స్టీల్ వాడటం జరుగుద్ది. మన దగ్గర అయితే లైట్ వెయిట్ అనేది ఉండదండి. లైట్ వెయిట్ అంటే ఏంటంటే, అసలు వాడి శరీరంలో ఎలాంటి వైజాగ్ స్టీల్ అనేది ఉండదండి. అంతా మిక్సింగ్ ఉంటుంది. మొత్తం లోకల్ ఐరన్ అనేది వాడటం జరుగుతుంది. సో నేను ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, సో చాలామంది ఫోన్ చేసి సింపుల్గా ట్రాలీ ఎంత అని అడుగుతారు. అసలు మీకు ఏ విధంగా కావాలి ముందు అది తెలుసుకోండి. ట్రాలీ ఎంత అంటే నేను చెప్తాను అన్ని రకాలుగా, ఏదో చెప్తా రేటు, అది కరెక్ట్ కాదు కదా. సో మీకు ఏ రేంజ్లో కావాలి, మీ బడ్జెట్ ఎంత, దాన్ని బట్టి నేను చెప్తాను మీకు. మీ బడ్జెట్లో ఇది వస్తుంది సార్, మీ బడ్జెట్లో ఇది వస్తుందని చెప్తాను నేను. సో అందుకని మీకు అర్థం కావాలని నేను ఇదంతా వివరిస్తున్నాను. సో ఇకపోతే వీడు వచ్చేసి మనకైతే సేల్కి అయితే రెడీ అయ్యాడండి, అమ్మడానికి రెడీగా ఉన్నాడు. సో వీడికైతే ఇంకా మేకప్ అనేది అవ్వలేదండి. సో ఒకవేళ మీకు ఎవరికైనా కావాలనుకుంటే, సో స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. మా లొకేషన్ వచ్చి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. సో డౌట్స్ ఏమైనా ఉంటే, లేదంటే ఇంకా పూర్తి వివరాలు మీకు ఏమైనా కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. అన్ని వివరాలు క్లియర్గా మాట్లాడుకుందాము. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి.
మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేస్తారని. జై జవాన్ జై కిసాన్.